మరి ఈరోజు గొప్ప అద్భుతమైన రోజు, మదర్స్ డే, తల్లుల దినోత్సవం. భూమాతంత ఓర్పు కలిగి, సహనం కలిగి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఈ ప్రపంచానికి అందిస్తున్న తల్లులందరికీ శుభాకాంక్షలతో మేడం గారు సందేశం ఇస్తారు. అందరికీ నమస్కారం. ఇవాళ 3వ రోజుకు పూర్తి చేసుకున్నాం. పూర్తి కాలేదు, ఇంకా మొదలైంది. 3వ రోజు ధ్యానం చాలా అద్భుతంగా ఉంది. ఆ ఫ్లూట్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఇవాళ సాంబశివరావు గారు చెప్పినట్టు మదర్స్ డే. మదర్స్ అంటే ప్రతి తల్లికి ఇది నివాళులు అర్పించే రోజు. తల్లి అనేది చాలా అద్భుతమైన శక్తి. అది తల్లి గుణం ఏమిటంటే అమ్మ తత్వం ఏంటంటే పిల్లల్ని ఎట్లాంటి వాళ్ళనైనా కూడా క్షమించే బుద్ధి ఉంది. అదే తల్లి తత్వం. మనం అనుకుంటాము తల్లి అంటే చాలా ఈజీ అని. మన ఇంట్లో తల్లిని చాలా ఈజీగా చూస్తాం, కానీ కాదు. ఆవిడ ఆశీర్వాదం ఉంటే మనం ఎంతైనా ఎత్తుకు ఎదగలం. ఆ గొప్ప తత్వం అనేది, ఆ యొక్క క్షమాగుణం అనేది ఆ తల్లి దగ్గరే నేర్చుకోవాలి. క్షమించే బుద్ధి అందరికీ ఉండదు, కానీ తల్లి ఎటువంటి వాళ్ళనన్నా క్షమించగలదు. తల్లి అంటే కన్న పిల్లలకే కాదు, అందరినీ తల్లిగా భావించే, అందరినీ పిల్లలుగా భావించే ఒక అమ్మ. అది ఆ తత్వమే అమ్మ తత్వం. అందరినీ కూడా సమతుల్యంతో మనం ఎప్పుడైతే చూడగలమో, తల్లి చూడగలదో, అది తల్లి. అంతేగాని నా పిల్లలు, నా 2 పిల్లలు, నా 3 పిల్లలు, మా ఇల్లు, వాళ్ళకి చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవి కాదు. అందరినీ కూడా బాగా చూసుకోగలిగేది, అందరి బాగోగులు నీ గురించి కూడా ఆలోచించేది అదే తల్లి. ఎవరైనా సరే, లేకపోతే వాళ్ళకి ఆ అర్హత లేదు. నేను అమ్మని అని చెప్పుకునే అర్హత లేదు. ఎప్పుడైతే అందరినీ కూడా ప్రేమభావంతో దగ్గర తీసుకుని వాళ్ళ కష్టాలు కానీ ఏది కానీ పంచుకుంటూ వాళ్ళని క్షమిస్తూ, క్షమాగుణంకి పరాకాష్ట తల్లి. కనుక ఇవాళ రోజు మనం ఈ తల్లి గురించి మాట్లాడుకుంటున్నాం అంటేనే అసలు మనకి నిజంగా అర్హత ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే అంత గొప్పది తల్లి. అంటే ఏంటి? శక్తి, పార్వతి. ఆ పార్వతి గురించి మనం మాట్లాడుకోగలమా? ఆ తత్వం గురించి మనం మాట్లాడుకోగలమా? లేదు. కనుక ఇవాళ ఒక గొప్ప విశేషం. పద్మ మేడం గారు లలిత అంటే పార్వతికి ఆ లలిత గురించి పుస్తకం రాశారు. దాని యొక్క తాత్పర్యాల గురించి, అన్నిటి గురించి రాశారు. చాలా విశేషం అది, చాలా విశేషం అది. ఎందుకంటే అటువంటి తత్వాన్ని గురించి మనం వివరించి దాని గురించి తెలుసుకునేలాగా అందరూ చేయడం అనేది చాలా కష్టం. దాని గురించి పద్మే చెప్తారు. ముందుగా ఈ రేణువును ఒక దివ్యత్వ అనుభూతిగా తీర్చిదిద్దిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ
మహాశైలకు మరి సహధర్మచారిణి అమ్మ ఈరోజు సరిగ్గా అమ్మడే కూడా వచ్చింది, చాలా ఆనందం. అమ్మకు నా యొక్క సహస్ర కోటి పాదాభివందనములు, అలాగే విశ్వమాతకు కోటి 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 ప్రణామాలు. ఈ బుక్కు గురించి చెప్పాలంటే ఇది ఎవరైనా సరే పత్రిసారి వెనకాల లేనిది ఏ పని జరగదు, అది సత్యం. ఒక సాధారణ సామాన్య గృహిణులను కూడా ఈరోజు ఇలా తీసుకొచ్చారంటే అది ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండబట్టే ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నాం. ఇంత ఒక పామరులు కూడా పండితులుగా చేసే ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఆ మహానుభావుడే, ఆ సద్గురువే. నిజంగా ఆ సద్గురువు సన్నిధి ఉంటే మనకి ఇంకేం అవసరంలా, ఆ సన్నిధే మన తీసుకెళ్తూ ఉంటుందన్నమాట, అదే మన పరమావధి. సో మరి ఈ పుస్తకం అట్లా అంటే దీనికి మూలం చాలా ఉంది. ఈ గత 2.5 సంవత్సరాల నుంచి ధ్యాన జగత్ మ్యాగజైన్లో సీరియల్గా వస్తుంది. అంటే ఒక 2020లో అనుకుంటా పత్రిసారి ఫోన్ చేసి మ్యాగజైన్కి సీరియల్గా ఇవ్వండి అని చెప్పేసానన్నారు. అప్పటికే నేను చెప్తూ ఉన్నాను, రాసుకుంటూ ఉన్నా, నా కోసం చేసుకున్నాను అది. అలా చూసిన తర్వాత ఇవ్వమన్నారు. అలాగే ధ్యాన జగత్ వాణి మేడం గారు కూడా వెంటనే ఫోన్ చేశారు. ఇద్దరు 5 నిమిషాల తేడాతో ఫోన్ చేసి నన్ను అడిగారు. వెంటనే 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు ఇంకా సాగుతూ ఉంది. ఆ ధ్యాన జగత్తు పాఠకుల యొక్క స్పందనలే పుస్తకం రావడానికి కారణం. అంటే ధ్యాన జగత్తులో వేయటానికి పత్రిసారు అయితే పుస్తకం తీసుకురావాలని కోరిక ఎలా కలిగిందంటే, ఇంతమంది ధ్యాన జగత్ ఎవరైతే చదువుతున్నారో వారందరూ ప్రతి నెల ఫోన్లు చేసి అడుగుతున్నారు అనమాట, ఎట్లా దొరుకుతుందండి, ఎక్కడ దొరుకుతుందండి అని. సో వాళ్ళ స్పందనలు అలాగా. అదేవిధంగా 2020లో మనకు లాక్డౌన్ వచ్చింది, 25న లాక్డౌన్ ఉంది, 27న నాకు అమెరికా నుంచి కాల్ వచ్చింది. అక్కడ లలితా సహస్రనామాన్ని పారాయణ చేసే ఒక గ్రూప్ ఉంది అనమాట. ఆ గ్రూప్ వాళ్ళు కాల్ చేసి మీరు ఇలా ఇస్తున్నారు కదా, మాకు కూడా చెప్తారా అని మాధవి మాకం గారు అక్కడ ఆర్గనైజ్ చేసేది. సో ఆవిడ ద్వారా ఇంచుమంచి కొన్ని కుటుంబాలు ధ్యాన కుటుంబాలుగా తయారైన ఈ లలితా సహస్రనామ అద్వైతామృతం వల్ల. ఆ లాక్డౌన్లో వాళ్ళందరికీ ఎవరికీ ధ్యానం తెలియదు. అప్పుడు అనుకున్నారు, మనకేమో పత్రిసారు ఈ స్తోత్రాలు, పూజలు, జపాలు ఇవన్నీ లేవు, మళ్ళీ ఏంటి మేడం ఇలా చెప్తున్నారని కూడా ఒక టాక్ వచ్చింది. కానీ ప్రతిదీ దాని వెనకాల ఒక సారాంశం ఉంటుంది. దానివల్ల ఎంతమంది ధ్యానులయ్యారా అన్న విషయం ఆ విశ్వానికే తెలుసు. సో ఆ లలితా సహస్రనామ కంటిన్యూగా తెల్లవారుజాము 4:30 గంటలకు లేచి బ్రహ్మముహూర్త కాలంలో వారందరికీ చెప్పేదాన్ని. వారికి సాయంత్రం 5 గంటలు అయ్యేదనమాట. ఆ లాక్డౌన్ అలా ఉపయోగించుకున్న అంతా యువతే. సో వాళ్ళందరి యొక్క స్పందనలు, ధ్యాన జగత్ పాఠకుల స్పందనలే ఈ పుస్తకం రావడానికి కారణం. వారందరికీ మనస్ఫూర్తిగా ఈ సభావేదిక సందర్భంగా ఈ శ్రీనివాస ధ్యాన సజ్జన సాంగత్య యజ్ఞములో ఈ పుస్తకం ఆ శ్రీనివాసుని సన్నిధిలో లలితమ్మను అమ్మ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. సో ఇంకొక విషయం అండి, ఈ పుస్తకంలో ఒకే ఒక విషయం చెప్తాను. అందరికీ తెలుసు, మన అమ్మలందరం పారాయణలు చేస్తూనే ఉంటారు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం పారాయణ చేసేవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. సో అది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని ఒక శ్లోకం ఉంటుంది కదా. మనకి తెలిసిన అర్థం ఏంటంటే, ఆ యొక్క బండాసుర యుద్ధంలో ఆ శివుడు తన యొక్క అమ్మవారి మొహం చూడంగానే గణేశ్వరుడు ఉత్పత్తి అవుతాడని చెప్తారు. ఇక్కడ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతులు ఏం చెప్తుందంటే, సకల చరాచర సృష్టికి కారణమైన ఆ యొక్క విశ్వశక్తి, ఆ మూల చైతన్యము ఈ సకల సృష్టిని ఆవిర్భవింప చేసింది. ఆ శక్తిలో సవ్యశక్తి, అపసవ్యశక్తి అనే 2 పాజిటివ్ నెగిటివ్ శక్తులు అనేవి ఉన్నవి. ఆ శక్తులు విడిగా ఎక్కడో లేవు, ఆ మూల చైతన్యంలో నుంచి ఆవిర్భవించినవే అన్న సత్యం మనకు బోధపడితే నో నెగిటివ్, నో పాజిటివ్. సో ఆ శక్తి సకల చలనాలకు, అంటే మానవులు చేసే సకల ఆలోచనలకు, మాటలకు, చేతలకు సాక్షీభూతంగా విశ్వసాక్షినిగా ఆ విశ్వశక్తి సర్వవేళలా సర్వదా గమనిస్తూనే ఉంటుంది అన్నదే ఈ సత్యము. దీనిలో ఒక చిన్న బిట్టు నేను చెప్పేది. అలాంటి అద్వైతామృతం నేను చెప్పేది చాలా, నాకు ఏ పాండిత్యము తెలియదు, ఏ సంస్కృతము తెలియదు, ఏ వేదము తెలియదు. నా యొక్క పత్రిగారి సన్నిధిలోకి వచ్చిన తర్వాత ధ్యాన సాధనలో నా అంతర్యపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు కలిగిన అనుభూతుల పరంపరని అది నాలో నిక్షిప్తమైంది. ఆ నిక్షిప్తమైన ఆ జ్ఞానాన్ని అది కూడా ఇక గోదావరి జిల్లాలే కారణం. ఎందుకంటే ఒకసారి 2011లో అనుకుంటా మేము అమెరికంట యాత్రకు వెళ్ళాం పత్రిసారితో సహా కలిసి. ఆ సమయంలో ఒక ఆవిడికి లలితాయజ్ఞం చేయమని చెప్పారు.
ఇక్కడే అక్కడ ఉన్నారా ఆవిడ. సో ఆ యజ్ఞం ఆవిడ మొదలుపెట్టారు. ఆ యజ్ఞాన్ని నన్ను కూడా ఆహ్వానించారు. అప్పటికి పత్రిసారి పరిచయమే 15 సంవత్సరాలు అయింది మాకు. నాకు మొత్తం స్తోత్రాలు పారాయణలు అన్నీ ఆపేసి ధ్యానమే 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 శరణంగా సాధన చేస్తున్నాం. అప్పుడు వాళ్ళు పిలిస్తే ఏం చెప్పాలి నాకేం గుర్తులేదు అంతాను. సో ఒక ఆవిడ దగ్గరికి వెళితే దొరికింది బుక్. ఆవిడ ఏదో చెప్తుంటే అద్వైతం చెప్తుంది. అది అలా జీర్ణావస్థలో ఉందన్నమాట. అందులో ఉందండి ఎంత అద్భుతమైన రహస్యాలు. సో అది నన్ను తీసుకెళ్ళింది. అది నా సొంతంగా నాకు ఆనందం కలిగించి నేను శోధన చేసి మొదలు పెడితే ఒక 10 సంవత్సరాలు ప్రామాణిక గ్రంథము మనకి భాస్కర్ రాయల వారు సౌభాగ్య భాస్కరము, వేదాద్రి మహర్షి గారు బ్రహ్మాండ పురాణము, దేవీ భాగవతం ఇలాంటివన్నీ చదువుకుని దానిలో ఉన్న సారాంశాల్ని నా జీవిత అనుభవాలను జోడించి దాన్ని ఈ రూపంగా తీసుకొచ్చి పత్రిసారికి అమ్మ చేతుల్లో పెట్టాను. ఇది కథ. మరి ఇప్పుడు పుస్తక ఆవిష్కరణ ప్రారంభించుకుందాం. గత 2 సంవత్సరాల నుండి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మానస పుత్రిక అయిన ధ్యాన జగత్ మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురమై ఎంతోమంది ప్రజల మన్ననల ప్రతిరూపమైన శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతార్థం బ్రహ్మ యుద్ధరిష్టి శ్రీమతి జక్కా పద్మ గారి ద్వారా పుస్తక రూపం దాల్చింది. అది ఈ రోజున మన యజ్ఞ ప్రాంగణంలో స్వర్ణమాల పత్రిజీ చేతుల మీదుగా ముఖ్యంగా మదర్స్ డే రోజున మరి రిలీజ్ అవ్వటం మన అదృష్టం. మరి మేడం గారిని రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. బిగ్ క్లాప్స్. అద్భుతమైన బుక్ ధారావాహికంగా ధ్యాన జగత్తులో మరి ప్రచురమై అది ఈ రోజున మన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ శ్రీనివాస సత్య ధ్యానయజ్ఞంలో రిలీజ్ అవడం ఎంతో గొప్ప విషయం. మరి మేడం గారు చక్కగా రిలీజ్ చేస్తున్నారు. అమ్మ గురించి ఈరోజు అమ్మ డే అన్నారు కదా, గుర్తులేదు మొత్తానికి. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకు చిన్న బిడ్డ ఉంటాడు. ఆ బిడ్డ ఉయ్యాల్లో పడుకోబెట్టి అమ్మ పని చేసుకుంటే తండ్రి పేపర్ చదువుకుంటూ ఉంటాడు. ఈ లోపల వాడికి మలమూత్రం వచ్చి వాడికి చిరాకు కలిగి బిడ్డ ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఏడుస్తూ ఉంటే సరే ఏదో ఏడుస్తున్నాడు కదా తండ్రి వెళ్ళి తీసుకుందామని చూస్తాడు. కానీ వాడిని చూసేటప్పటికి ఎత్తుకోబుద్ధి కాదు, ఎందుకంటే మలమూత్రాలతో ఉన్నాడు, వాసన అది భరించలేక యువతలకు వచ్చేస్తాడు. అంతలో తల్లి వచ్చి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి శుభ్రం చేసి శుభ్రంగా వాడికి స్నానం చేయించి బొట్టు పెట్టి అన్నీ తీసుకొచ్చి ఆ తండ్రికి అప్పచెప్పుద్ది. అంటే ఇక్కడ ఏంటి అర్థం? తల్లి ఇందాక అమ్మ చెప్పింది కదా, ఒక శక్తి అని పిల్లల్ని చక్కగా సంస్కరిస్తుందని. తల్లి గురువై వాళ్ళ లోపల ఉన్న ప్రక్షాళన అంతా కూడా చేసి ఆ గురువైన ఆ తండ్రి దగ్గర చేరుస్తుంది. అది తల్లి యొక్క గుణము. అంటే తల్లి ప్రతి బిడ్డని, ఈ బిడ్డ అనుకుంటే తన సొంత బిడ్డని ఇందా చెప్పారమ్మ, సొంత బిడ్డ కాదు, బిడ్డగా ఎవరినైతే మనం స్వీకరిస్తున్నాం ప్రతివారు ఒక బిడ్డే. వాళ్ళని సంస్కరించి ఆ గురువు ఏం చేస్తాడు? దైవాన్ని దగ్గర పంపిస్తాడు. అది గురువు, సద్గురువు సన్నిధే దివ్య పెన్నిధి అన్నది. ఆ తల్లి గుణము, ఆ తల్లి తత్వం అనేది మన సద్గురువులో అమ్మలో నిండుగా ఉంది. కాబట్టే పిఎస్ఎస్ మూమెంట్ ఈరోజు ఇంతమంది, ఇన్ని కోట్ల మందికి తల్లిదండ్రులుగా అయ్యారు. ఇంతకంటే ఏం భాగ్యం కావాలి? ఇది అమ్మతత్వం, ఇది ఆయనలో ఉన్న అమ్మతత్వం. పత్రిసారికి ఉమెన్స్ డే సందర్భంగా ఎలాగ చెప్తుంటే నాకెందుకు అని అంటారు, మీలో ఉన్నదే అమ్మతత్వం, వారిలో ఉన్నదే అమ్మతత్వం. అమ్మతత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నావాడుగా భావిస్తారు. ప్రతి ఒక్కరూ నా సొంతము పత్రిజీ అనుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆయనలో ఉన్న చైతన్యము మనందరిలో ప్రవహిస్తూ మనందరం ఒకటే, ఆయనలో మనందరం ఒక అంశలమే అన్న ఆ భావన కలిగిస్తారు. అదే కృష్ణతత్వము, అదే పత్రితత్వము. థ్యాంక్ యూ. చిట్టుబాబు గారికి ఫస్ట్ ఎడిషన్ అమ్మ ద్వారా మదర్స్ డే రోజున ఎంత భాగ్యమో. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ ఆధ్వర్యంలో
శ్రీ శ్రీనివాస జానమహాక్షేత్రం ద్వారకా తిరుమలలో నిర్వహించుకుంటున్నటువంటి శ్రీ శ్రీనివాస సత్య జ్ఞాన ధ్యాన యజ్ఞంలో 3వ రోజుకు చేరుకున్నాం. ఈ మహాయజ్ఞంలో ఒక ఉత్సాహం ప్రారంభమైంది. ఈ ఉత్సాహం, ఈ ధ్యాన యజ్ఞం ఒక అఖండ యజ్ఞంగా, ఒక నిత్య యజ్ఞంగా రూపాంతరం చెంది రాబోయే రోజుల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఏ లక్ష్యంతో అయితే పత్రిజీ ప్రారంభించారో ఆ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం నిరంతరాయంగా కృషి చేస్తూ ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఈ యొక్క అఖండ యజ్ఞంగా రూపాంతరం చెందుతుంది అని చెప్పి నేను సైతం ఈ మహాయజ్ఞంలో సమిధిని అనేటువంటి భావన అందరిలోని కనపడిన సందర్భంలో నాకు పూర్తిగా విశ్వాసం కలుగుతుంది. మనందరం దానికి సిద్ధంగా ఉన్నాం లేదా? సత్తాపట్లు. ప్రాణాలు ఇవ్వండి, స్వాతంత్రం ఇస్తాను అన్నారు ఒక ఆయన. సుభాష్ చంద్రబోస్, నేతాజీ. జీవితాలు ఇవ్వండి, సత్యయుగాన్ని ప్రతిష్ఠిద్దాం అన్నారు ఒక ఆయన. సుభాష్ పత్రిజీ. నేతాజీ, పత్రిజీ. ఇండియన్ నేషనల్ ఆర్మీ, వరల్డ్ స్పిరిచువల్ ఆర్మీ. ఇప్పుడు కావాల్సింది వరల్డ్ స్పిరిచువల్ ఆర్మీ. ఆర్మీలో సైనికులు ఎవరు? ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టుకుందాం, మనమే సైనికులు. ఈ యొక్క ప్రాంగణంలో కార్యక్రమాల గురించి చెప్పుకుంటే దానికే మరొక మాటగా మనం అమృతవాకులని కూడా చెప్పుకోవచ్చు. ఒక ధ్యాన మహాయజ్ఞం, శాకాహార మహోత్సవ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, సత్సంగ సాంగత్య యజ్ఞం, ఇవన్నీ కూడా పత్రిసారి ఇచ్చిన పిలుపు మేరకు కావాల్సినటువంటి క్షేత్రం ఇందులో నిర్మితం అవుతూ ఉంది. కాబట్టి దీని ద్వారాగా నిరంతర యజ్ఞంగా ఇది రూపాంతరం చెందుతుందనేటువంటి దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. సత్యక్షేత్రం, సత్య జ్ఞాన ధ్యాన క్షేత్రం ఇది. ఆధ్యాత్మిక శాస్త్ర క్షేత్రం ఇది. స్వాధ్యాయ క్షేత్రం ఇది. సజ్జన సాంగత్య క్షేత్రం ఇది. ధర్మ క్షేత్రం ఇది. కార్య క్షేత్రం ఇది. సత్య సనాతన ధర్మ పరిరక్షణ క్షేత్రం ఇది. సనూతన ధర్మ ప్రతిష్ఠించే క్షేత్రం ఇది. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధన క్షేత్రం ఇది. ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యయన క్షేత్రం ఇది. సో ఈ క్షేత్రం ఎన్ని రకాలుగా మనందరికీ ఉపయోగపడుతున్న సందర్భంలో ఇందులో కార్యక్రమాల్లోకి వస్తే ఇదొక ధ్యాన క్షేత్రమే కాకుండా దానక్షేత్రం, జ్ఞానక్షేత్రం, కర్మక్షేత్రం. మరి ఇన్ని రకాలైనటువంటి క్షేత్రాల్లో ఎవరి శక్తి మేరకు వారి సమయాన్ని, మీరు జీవితాలను ఇస్తే సత్యయుగం ప్రతిష్ఠిస్తానంటే మీరు మొత్తం జీవితాలు అంకితం చేసేమని కాదు. కొంత మీ పనులన్నీ మీరు చేసుకుంటూ మీ జీవితంలో కొంత, మనం ఎక్కువగా ఉపయోగించే మాట ఏంటి,
తన్ మన దన్ అంటాం కదా, అలాగా మన శక్తి మనం అన్నీ మన స్వధర్మాన్ని పాటిస్తూ సత్యయుగ ప్రతిష్ఠించడంలో మనం ఎంతవరకు శక్తి మేరకు చేయగలం అనే దాంట్లో ఈ యజ్ఞంలో మన ఒక సందేశాన్ని తీసుకుని రాబోయే రోజుల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని, ఈ ధర్మక్షేత్రాన్ని, ఈ కార్యక్షేత్రాన్ని పూర్తిగా వినియోగించుకొని లక్ష్యం వైపు అడుగులేద్దామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ క్షేత్రం యొక్క విశేషాలతో పాటు ఎటువంటి అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఎంత శక్తివంతమైన క్షేత్రమో చక్కగా వివరంగా వివరించినందుకు ధన్యవాదములు. ఇప్పుడు జక్కారావు గారు. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనం మదర్స్ డే సందర్భంగా తల్లి యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే స్వర్ణమాల పత్రిజీ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈరోజు చేసుకుంటాం చాలా అదృష్టంగా భావిస్తాం. అయితే ఈ ప్రాంగణం యొక్క గొప్పతనం ఏమిటి అనుకున్నప్పుడు పత్రిజీ సూచన ప్రకారంగా రాబోయేటటువంటి కాలంలో పిల్లలకి చిన్నతనం నుండే యోగ విద్య మీద ఆసక్తి పెంచే విధంగా వాళ్ళందరినీ కూడా మంచి జ్ఞానులుగా తీర్చిదిద్దటానికి సర్టిఫికేట్ కోర్స్ అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేయమని చెప్పని పత్రిజీ ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా ప్రతి నెల ఇక్కడ ఒక యోగా టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దానికోసం బెంగళూరు నుంచి శివరామప్ప గారు రెగ్యులర్గా ప్రతి నెల ఇక్కడికి రావటం, మరి ఆయన బ్రహ్మర్షి స్థాయిలో ఉండి ఎంతో జ్ఞానాన్ని తీసుకుని మనకి ధ్యానం అంతా కూడా సమ్మిళితం చేసేసి చక్కగా పుస్తక రూపంలో తీసుకొచ్చేసి మరి ఒక పాఠ్యాంశగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి శివరామప్ప గారు. ఆయనకు మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. అట్లా మరి అటువంటి వారిని ప్రతి నెల ఇక్కడికి తీసుకొచ్చి వారి ద్వారా చక్కని జ్ఞానాన్ని మరి అందరికీ కూడా అందిస్తూ ఆ తీసుకున్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా మరి ఒక సర్టిఫికేట్ రూపంలో ఇచ్చేస్తున్నప్పుడు ఎంతోమంది ఆ ట్రైనింగ్లు అవుతున్నారు ఇక్కడ నుండి. వీళ్ళందరికీ రాబోయేటటువంటి రోజుల్లో ఏ సర్టిఫికేట్ అయితే ఉంటే ఒక టీచర్ జాబ్ వస్తుందో మనకి అట్లా ఉపయోగపడతాయి. కాబట్టి అవకాశం ఉన్నటువంటి మీరందరూ కూడా ప్రతి నెల ఇచ్చేటటువంటి ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేసి యోగా టీచర్స్గా ఎదగాలని చెప్పని మరొకసారి ఈ సందర్భంగానే మీ అందరూ కూడా విన్నవిస్తున్నాం. మరి ఇక యజ్ఞము అనుకున్నప్పుడు గతంలో మనకి సమిధలు వేయటం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ వాటిలో కూడా వాతావరణ కాలుష్యాన్ని నివారించి చక్కని వాతావరణం రావడానికి ఆ రోజు పరిస్థితులు ఉపయోగపడేది. ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క సంకల్ప బలంతో 99లో మనకి యజ్ఞం అనేటటువంటి స్టార్ట్ అయింది. 99, 2000, 2001 3 సంవత్సరాల పాటు కర్నూలులోనే ప్రతి సంవత్సరం డిసెంబర్లో మనం ధ్యాన మహాయజ్ఞాలు నిర్వర్తించుకోవడం జరిగేది. తర్వాత మరి మా అదృష్టం నెక్స్ట్ విజయవాడలో నువ్వే చేయాలని చెప్పని పత్రిజీ అన్నప్పుడు ఆయన పిలుపు మేరకు మనకి 2002లో విజయవాడలో ధ్యాన మహాయజ్ఞం మనం మొదలుపెట్టాం. అలా మొదలుపెట్టింది 2009 వరకు 11 సంవత్సరాల పాటు ధ్యాన మహాయజ్ఞాలన్నీ కూడా నిర్వర్తించుకున్నాం. 11వ ధ్యాన మహాయజ్ఞం శ్రీశైలంలో కూడా అది విజయవాడ సొసైటీ ద్వారా మనం పూర్తి చేసుకున్నాం. అక్కడి నుంచి అది ధ్యాన మహాచక్రంగా రూపాంతరం చెందింది. తర్వాత రెగ్యులర్గా అమరావతి కానీ సింహాచలం కానీ మరి తర్వాత అది కట్టాలకు వెళ్ళిపోవటం, ఇట్లా ధ్యాన మహాచక్రం. ఇక రాబోయేటటువంటి కాలంలో ఫిమేన్ ఎనర్జీ ఏ విధంగా ఈ మదర్స్ డే సందర్భంగా అడ్వాన్స్ కావాలి అనే దాన్ని పరిష్కరించుకుని గత మరి కొద్ది కాలం ముందే పత్రిజీ దాన్ని మరి మహిళా ధ్యాన మహాచక్రం కింద రూపకల్పన చేయటం, దానికి చైర్మన్గా మరి మాతాజీ స్వర్ణమాల పత్రిక గారిని ఆ ధర్మమహాచక్రం మహిళా ధ్యాన మహాచక్ర చైర్మన్ చేయటం, మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటివరకు మనం ప్రతి చోట కూడా నిర్వర్తించుకుంటున్నాం. ఈ యజ్ఞంలో ఇన్ని వేల మంది కలిసి ఒక దగ్గర మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ధ్యానం యొక్క శక్తి ప్రకంపనాలన్నీ కూడా యూనివర్సులకు వెళ్ళిపోయి మనం ఉండేటటువంటి మదర్స్ డే అని అంటే ముందు అందరి తల్లులకి ప్రాణమైనటువంటి మన మదర్ ఎవరంటే భూమాత. కాబట్టి ఆ భూమాతను మరింత శక్తివంతం చేయడానికి బట్ యజ్ఞంలో వచ్చేటటువంటి యజ్ఞం యొక్క ఆ ప్రకంపన శక్తి అంతా కూడా మన భూమాతను మరింత శక్తివంతం చేసుకుంటూ రాబోయేటటువంటి కాలంలో ఈ భూమి అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి మన పోటాన్మెంట్లో ఎంటర్ అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు ఇప్పటికే. కాబట్టి మహానుభావులంతా కూడా మంచి జ్ఞానులుగా రావడానికి ఈ భూమి ఒక శక్తి క్షేత్రంగా రావడానికి ఈ యజ్ఞాలన్నీ కూడా ఉపకరిస్తాయని చెప్పని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ దానికి కావాల్సిన ఏమిటంటే ప్రతి వ్యక్తికి ధ్యానిగా మారాలి. పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిక యొక్క ఆ సంకల్పం ఏమిటంటే మరి ధ్యాన మహా జగత్ కావాలి, అలాగే శాకాహార జగత్ కావాలి, అలాగే పిరమిడ్ జగత్ కావాలి. మరి ప్రత్యక్షంగా పత్రిజీ కానీ వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ తోటి ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పటివరకు పిఎంసీ కనుక ఆవిర్భవించిన తర్వాత అది మెల్లిగా యూట్యూబ్ ఛానల్గా వచ్చింది, తర్వాత శాటిలైట్ ఛానల్ కింద వాళ్ళ రూపాంతరం చెంది లక్షలాది మందిని మోటివేట్ చేయగలుగుతున్నారంటే ఎంతోమంది దాని ద్వారా ప్రభావితులు అవుతున్నారు. కాబట్టి మనం ఆశించినటువంటి
ఆ ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఎంతో దూరంలో లేదు అని చెప్పి అనుకోవటానికి పిఎంసి వాళ్ళ అద్భుతమైనటువంటి వర్క్ చేస్తుంది మనకి. దాని ద్వారా ఎంతోమంది మాకు ఫోన్లు వస్తుంటాయి, సార్ మేము పిఎంసీలో చూస్తున్నాం సార్, దాని ద్వారా మేము ధ్యానం చేస్తున్నాం, మాలో ఇటువంటి రిజల్ట్ వస్తుంది, మేము ఇంకా అడ్వాన్స్ అవ్వాలని అంటే మాకు ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, పిరమిడ్లు ఎక్కడ దొరుకుతాయని కూడా ఎన్నో మంది ఫోన్లు వస్తున్నాయి. అది ఏం చెప్పాలని తెలియక విజయవాడలో మన ఉగాది ఏప్రిల్ 2వ తారీఖునే పిరమిడ్ హౌస్లో కింద కొంత భాగాన్ని మనం ఖాళీ చేయించి మనకి దానికి మైత్రేయ స్పిరిచువల్ బుక్ సెంటర్ అనేటువంటి నామకరణం చేసి మన పబ్లికేషన్లో పత్రిక సూచించినటువంటి బుక్స్ అన్నీ కూడా కేవలం ఓన్లీ స్పిరిచువల్ బుక్స్ ప్లస్ పిరమిడ్స్ అవన్నీ కలిసి అక్కడ మన ఉగాదికే మనం ఓపెన్ చేసాం. ఇంకా రాబోయే కాలంలో ఎవరికైనా ఎక్కడికైనా ఏది కావాలన్నా సరే అక్కడికి వస్తే మనం సప్లై చేయగలమని చెప్పని పరిస్థితుల్లోనే మనం చేస్తున్నాం. మరి పత్రిక సూచించిన ప్రకారంగా మనం అంతా దేనికోసం వచ్చాం భూమి మీద కనంటే ఈ మానవ దేహాన్ని తీసుకున్నటువంటి దేవుళ్ళమే మనమంతా కూడా. కాబట్టి ఎన్ని రకాల జీవిత అనుభవాలు కావాలో అన్ని రకాల అనుభవాలు మనందరికీ కూడా కలుగుతున్నాయి. ఇక మాకు ఇది ఒక సరికొత్త అనుభవం అని చెప్పి అనుకుంటూనే ఈ మైత్రేయ బుక్ సెంటర్ మనం ఓపెన్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి స్వాధ్యాయం యొక్క గొప్పతనం తెలుసుకుని పుస్తకాలు కూడా చక్కగా చదువుకుంటూ జ్ఞానులుగా ఎదగాలని చెప్పని మరొకసారి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి పశ్చిమ గోదావరి జిల్లాకి ధ్యాన పరిచయం చేసిన మహోన్నతమైన వ్యక్తి మన రాఘారావు గారు. పత్రిజీ ఎలా తిరిగారో అదే బాటలో ఒక వ్యక్తిగా వచ్చి మరి ఆకివీడు ప్రతి నెల వచ్చి 8 నెలలు నిరాటంగా వచ్చి అనేక ప్రాంతాలు తిరిగి మరి ధ్యాన పరిచయం లేని మన పశ్చిమ గోదావరికి ఆ పరిచయ భాగ్యం కల్పించిన మహానుభావుడు జక్కా రాఘారావు గారు. ఆయన బిగ్ క్లాప్స్ కొడదాం, బిగ్ క్లాప్స్. మరి పద్మ మేడం అంటే ఎంతోమందికి అక్కడ అన్న ఎంతమంది వెళ్ళినా కానీ ఏ విసుగు లేకుండా సంతోషంగా ప్రేమతో నవ్వుతో ఎంతమందికి చక్కగా ఆదరించిందో మహాతల్లి. ఆవిడ కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. మరి వారికి చిరు సత్కారం చేసుకుందాం. మరి ఈరోజు చక్కగా సంగీత ధ్యానంతో పాటు ఒక అద్భుతమైన మేడం వాళ్ళ అన్నగారు బాబ్జీ గారు వచ్చారు, 2 నిమిషాలు. అద్భుతమైన భక్తిని కూడా రిలీజ్ చేసుకున్నాం. మరి మేడం గారు ఎవరైనా భర్తతో పాటు తోబుట్లు కూడా చాలా సహకరిస్తుంటారు. గొప్పగా మనం మారాలంటే కుటుంబ సభ్యులందరూ. వాళ్ళ బ్రదర్ వచ్చారు, ఆయన కూడా విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రెసిడెంట్ గారు 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. స్వర్ణమాల పత్రిజీ గారికి మీ అందరికీ ముందుగా నమస్కారాలు. మా పద్మ ఈ పుస్తకం ప్రచురిద్దాము, నేను రచిస్తున్నాను అని అన్నప్పుడు దాంట్లో మేము కూడా కొంత పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో అది ప్రారంభించి 2000 సంవత్సరంలో ధ్యాన మహత్ దాంట్లో
అది మ్యాగజైన్లో సీరియల్గా రావటం, దాన్ని కొన్ని తప్పులతో ఉంటాయి అన్నీ సరి చేసుకుని మెలకులన్నీ నేర్చుకుని దాన్ని జూమ్ క్లాసులు కూడా తెల్లారుజామున 3:30కి లేచి జూమ్ క్లాసులు కూడా పెట్టి ఆ క్లాసుల్ని నిర్వహించిన మా పద్మగారు, అలాగే వాళ్ళ అబ్బాయి చికాగోలో ఉన్నాడు విజయ్, వాడు కూడా దీనికి బాగా తోడ్పడ్డాడు. అలాగే మా ముఖర్జీ గారు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి శ్రీధర్, వాడు కూడా హోమ్ ఆర్ట్ ప్రింట్ ద్వారా ఈ పుస్తకాన్ని తప్పులు లేకుండా, సాధ్యమైనంత వరకు తప్పులు లేకుండా ముద్రించి అందించాడు. ఈ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మాతృ దినోత్సవం, ఈ సందర్భంగా మా తల్లిగారు లేదు కానీ మా చెల్లెలు పద్మగారిని చూసుకుంటూ మీ అందరికీ సెలవు.